బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని వదిలి వెళ్ళేటప్పుడు, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పి ఇండియా నుండి వెళ్ళేటప్పుడు ఇండియా నుండి 8 ట్రిలియన్ రూపీస్, 8 ట్రిలియన్ డాలర్ రూపీస్ అంటే అంత డబ్బు, వెండి, బంగారం, డైమండ్స్, జ్యువెలరీస్ ఇవన్నీ మోసుకెళ్ళిపోయారు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ అప్పట్లో ప్రపంచంలోకెల్లా అత్యంత రిచెస్ట్ దేశం ఏది అంటే అది ఇండియా మాత్రమే. 100% ఇండియానే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్రూఫ్ గా ఓ స్టోరీ చెప్తా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జనరల్ రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఇండియాని వదిలి వెళ్ళేటప్పుడు ఇండియా నుండి 3 షిప్స్ నిండుగా, అవి మామూలు షిప్స్ కాదండి, చాలా పెద్ద పెద్ద షిప్స్, ఆ 3 షిప్స్ నిండుగా బంగారం నిండా వేసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు రాబర్ట్ క్లైవ్ ని అక్కడ అడిగారు. ఏమనంటే ఇంత బంగారం నువ్వు ఎక్కడి నుండి తీసుకొచ్చావు, ఏ దేశం నుండి తీసుకొచ్చావు అని అడిగారు. అయితే దానికి సమాధానంగా రాబర్ట్ క్లైవ్ ఏం చెప్పాడంటే, నేను ఏ దేశం నుండో ఏ రాజ్యం నుండో తీసుకురాలేదు, ఒక నగరం నుండి తీసుకొచ్చాను అన్నాడు. అంటే 3 షిప్స్ నుండి బంగారం ఒక నగరం నుండే తీసుకెళ్లాడట. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, అప్పుడు ఇండియా అనేది ఎంత రిచెస్ట్ దేశమో. అప్పుడే వాళ్ళు అంచనా వేసుకున్నారు, ఒక్క నగరంలో ఇంత బంగారం ఉంటే దేశం మొత్తం ఇంకెంత బంగారం ఉంటుందో. అక్కడ మొదలైంది బ్రిటిష్ వాళ్ళ రాక. ఇండియా నుండి కేవలం డబ్బు మాత్రమే కదండి, మన దగ్గర ఉన్న కొన్ని లక్షల మంది జనాభాని ఇంగ్లాండ్కి తీసుకెళ్లి అక్కడ టీ సెంటర్లలో, టిఫిన్ సెంటర్లలో లేబర్స్ లాగా యూజ్ చేసుకునేవారు. పోనీ లేబర్స్ లో యూజ్ చేసుకున్నారు, వారికి ఏమైనా సరిపడే జీతం ఇచ్చారంటే అలా కూడా లేదు. వారికి ఆ పూటకు మటుకు ఆహారం పెట్టి బానిసల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఎలాంటి హెల్త్ కానీ కేర్ కానీ ఎలాంటివి కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. వారి తెలివి ఏంటంటే లోకల్స్ వారిని అక్కడ పనులు పెట్టుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే లోకల్స్ వారిని పెట్టుకుంటే వారు ఎదురు తిరుగుతారేమో అని చెప్పి ఇక్కడ వారిని అక్కడ పెట్టడం, అక్కడ వారిని ఇక్కడ పెట్టడం అలా చేసేవారు. ఇండియా నుండి ప్రజల్ని బానిసల్లాగా, లేబర్స్ లాగా ఆఫ్రికాకు తీసుకెళ్లారు అండ్ శ్రీలంక కూడా తీసుకెళ్లారు. ఇండియన్ లేబర్ లాగా అంటే లిటరల్లీ బానిసల్లాగా చూసారనుకోండి. ఉదయం నుండి సాయంత్రం పని చేయాలి, ఓన్లీ ఫుడ్కి మాత్రం డబ్బులు ఇస్తారు. వాడికి ఏమైనా రోగం వచ్చిందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అసలు ఏం పట్టించుకోరు.